న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా గోరంట్లలో ఒక అఘోర హల్చల్ చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా పూజలు చేస్తున్నట్టు అఘోర శ్రీనివాస్ అలాగే అఘోరి శాలిని ఇద్దరు పూజలు చేస్తున్నారు. అయితే నివాసం ఉండే ప్రాంతంలోనే వీరిరువురు కలిసి పూజలు చేయడం స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర భయాందోళన పుట్టించింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అసలు వీరు ఎందుకు పూజ చేస్తున్నారు, ఎవరి కోసం పూజలు చేస్తున్నారు అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. అయితే నివాస ప్రాంతంలోనే పూజలు చేయడంతో షాక్ కు గురయ్యారు ప్రజలు. వారంతా కూడా భయాందోళనతో ఉన్నారు. ఎవరి కోసం పూజలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా గ్రామస్తులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన గుంటూరు జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. చంద్రగ్రహణం టైంలో అర్ధరాత్రి వీరిద్దరూ కూడా అఘోరా శ్రీనివాస్ అలాగే అఘోరి శాలిని ఇద్దరు కూడా పూజలు చేశారు. రాత్రి 9:30 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 గంటల వరకు కూడా గ్రహణం పూజ పేరుతో వీళ్ళిద్దరు కలిసి పూజలు చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం పూజలు చేశారు, అసలు ఏం జరగబోతుంది అంటూ కూడా భయాందోళనతో ఉన్నారు. గ్రామస్తులు దీనికి సంబంధించి అఘోరాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ స్పాట్ చూద్దాం. నల్ల చీరలు కట్టుకొని నల్ల బొట్టు పెట్టుకొని మంచి తిప్పులు కూడా నెత్తిన పెట్టుకోవడం ఏంటి? ఫోటోలు ఉన్నాయి, ఫోన్లో ఫోటోలు ఉన్నాయి. నల్ల చీరలు కట్టుకొని నల్ల బొట్టు పెట్టుకొని మంచి తిప్పులు కూడా నెత్తిన పెట్టి జిల్లా గోరంట్లలో అఘోరి కలిసి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. వీరిద్దరు కూడా 10 ఏళ్లుగా అఘోరాకి సంబంధించిన పూజలకు సంబంధించి వాళ్ళు ట్రైన్ అయినట్టు కూడా అఘోరి శాలిని చెప్తుంది. అసలు ఏం చేశారు, ఎవరి కోసం పూజలు చేశారు, ఏంటి అన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మనం సాయి శంకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి శంకర్, గుంటూరు నగర శివారులో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో చంద్రగ్రహణం సమయంలో కొన్ని పూజలు నిర్వహించడం జరిగింది. ఇది అఘోరాలు నిర్వహించడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు అసలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అర్ధరాత్రి సమయంలో కొంతమంది గమనించేటప్పటికి ఆ పూజలు జరుగుతున్నాయి. వాటిని వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకొని పోలీసులకి ఇన్ఫామ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఆ రోజు ఏం పూజలు జరిగింది, మనతో పాటు ఆ రోజు ఆ పూజలు నిర్వహించినటువంటి ప్రస్తుతం ఇది ఇక్కడ చూడొచ్చు మనం హోమం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళంతా కూడా ఈ పూజలు నిర్వహించడం జరిగింది. మొత్తం 2 అఘోరాలు ఈ పూజల్లో పాల్గొన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అసలు అఘోరా పూజలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వివాదాలు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అఘోరాలు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పూజలు అనేది కొంచెం కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం అఘోరా శాలిని ఉంది, మనతో మాట్లాడదాం. ఏంటి అసలు ఏంటమ్మా మీరు ఏం పూజ చేశారు, ఆ రోజు ఏం జరిగింది? అప్పుడు పౌర్ణమిది పూజ చేసాం హోమానికి అనేసి ముందు. దాని తర్వాత గ్రానం స్టార్ట్ అయిన తర్వాత గ్రాన పూజ చేసాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, మేము అన్ని ఊరు బాగుండలో కూడా చేశారు ఇలాంటి పూజలు. ఇలాంటివి గతంలో కూడా చేశారా చంద్రగ్రహణం సమయంలో అట్లా? ఇప్పుడే చేశారా ఈ పూజలు? ఇది ఫస్ట్ టైం. ఎలాంటి నేను ఇప్పుడే నేర్చుకుంటా ఉంటాను. నేనేమో అంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. నేను ఈ అఘోరా దీనికి వచ్చి 2 years అయింది. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ బెంగళూరు. మీరు ఎట్లా ఇందులోకి ఎట్లా వచ్చారు? ఇక్కడ ఎట్లా వచ్చానంటే గురుజీని కాశీలో మీట్ చేశాను, అదే శ్రీనివాస్ వాళ్ళని. అక్కడ నేను కొంచెం బాధపడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. నాకు హిందీ మాట్లాడికి రాదు, హిందీ నాకు తెలియదు. అక్కడ లాంగ్వేజ్ చాలా అక్కడే మాట్లాడేది. సో వాళ్ళు తెలుగు కదా, నేను తెలుగు. సో కొంచెం మాకు ఇదైంది.
అండర్స్టాండింగ్ వచ్చింది. సరే నేను ఇట్లా బాధపడుతున్నాడు, వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళతో వస్తే నేను బాగా ఇదవుతాను, నాకు చెప్పిస్తారు బాగా అని చెప్పి నేను ఇది కూడా దాకా వస్తుంది గుడి తీసుకుంటా ఉన్నాను అని చెప్పారు. సరే నేను వచ్చి నేను మీతో నేను సాధన చేసుకుంటాను, నాకు చెప్పించండి అని చెప్పేసి నేను మా ఫ్యామిలీతోనే వచ్చేస్తాను ఇక్కడ. ఇంతే. అంటే ఇప్పుడు అఘోరీలు ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో అసలే కలకలంగా ఉంది ప్రస్తుతం, మీరు కూడా చూసుంటారు. అంటే దీనిలోకి అసలు రావడానికి ఏంటి, ఎందుకు రావాలనిపించింది? ఈ పూజలు చేయడం అంటే దేనికి సంకేతం? ఇది ఏదన్నా శుద్ర పూజలా, లేకపోతే ఎందుకు చేశారు ఈ పూజ అసలు ఆ చంద్రగ్రహణం సమయం? ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఓపెన్ గా ఉంది కదా, మేము అట్లా చెడ్డు చేయాలంటే మేము ఎందుకు జనాలకు తెలిసే మరి ఎందుకు మేము అట్లా కూర్చోనాలా చెప్పండి? ఇప్పుడు ఎవరో చెప్తారు బట్టలు లేకుండా కూర్చున్నారా అంట అనేసి, దాని ప్రూఫే ఉంది, బట్టలు వేసుకునే కూర్చున్నాం కదా. ఊరికే జనాలు ఇది ఇట్లా క్రియేట్ చేసుకుంటా ఉండేది అంతే. అట్లా మేము జనాలకు తెలియకుండా చేయాలంటే ఎందుకు ఇట్లా ఓపెన్ ప్లేస్ లో మేము చేయాలా చెప్పండి? అసలు ఇక్కడికి వచ్చి మీరు ఈ సాధన కానీ ఇదంతా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఈడ ఇప్పుడు గుడి మేము ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో పూజ చేస్తామని. ఎన్ని సంవత్సరాలు? 2 months దగ్గర అవుతా. 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 2 months 1.5 month అయింది. దానికి ముందు నేను బెంగళూరులో ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత గుడికినే వచ్చింది ఊరికి. సో గుడి ఉంది కదా, గుడిలో సాధన చేసుకో. అఖాడాలు ఉంటాయి కదా, మీరు ఏ అఖాడా కింద ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి మీకు? అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ అఘోరాలనా లేకపోతే ఎట్లా? ఏదో ఒకసారి చూపించారు. ప్రధానంగా కూడా ప్రస్తుతం శాలిని అయితే ఈ అంశం చెప్తుంది. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించి ఎవరైతే శాలిని చెప్తున్న గురువు గారు శ్రీనివాస్ డిడి ఉన్నారో అంత మాట. అంటే ఏంటండి, ఏం జరిగింది ఆ రోజు? ఇది గ్రహణం పూజ అండి. ఇది దాన్ని కొంచెం జనాలు చూడటానికి ఒక క్షుద్ర పూజలాగా వేరే రకంగా అనుకున్నారు. ఇది గ్రహణంలో ఒక ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి పూజ అంటారు దీన్ని. ఎవరికి ప్రాణప్రతిష్ఠ? శివాలయానికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ లేదు, నవగ్రహాలకు కూడా ప్రాణప్రతిష్ఠ లేదు కాబట్టి మొన్న మేము నవగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాం. ఈ గ్రహణం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక క్షేత్రం చేయాలని మేము ఇది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఊర్లో వాళ్ళకి తెలుసా మీరు పూజలు చేస్తున్నారు? తెలీదు. అదే మేము చేసిన తప్పు. ఇప్పుడు వైరల్ అవడానికి కారణం కూడా అదే. మేము 40 రోజుల నుంచి దాదాపు రోజు చేస్తున్నాం. అది ఎవరికి 8-9 లోపు హోమం అయిపోతుంది కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. గ్రహణం కాబట్టి మా తలరాత బాగలేక మేము ఎవరికి చెప్పబోవడంతో అది కొంచెం వైరల్ అయింది. మేము ఎటువంటి చేతబడులు కానీ వేరేంటి చేయడానికి లేదు, మేము చెయ్యం కూడా. మా అక్కడ అంతే మీరు చేశారు కదా, ఆ పూజ ఫలితం ఏంటి? ఊర్లో వాళ్ళకి మంచి జరగాలి, మంచి జరగడానికి, ఈ గుడికి ప్రాణప్రతిష్ఠ అవడానికి. అంటే మేమేం చేస్తామంటే మా ప్రాణం మొత్తం, మా సిద్ధి సాధన చేసిన శక్తి మొత్తం గ్రహణం టైంలో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ఇంప్రూవ్ చేసుకునే శక్తిని ఈ దేవతలకి ప్రాణప్రతిష్ఠ చేస్తే జనాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇతి బాధలతో కానీ, ఇంట్లో సమస్యలతో కానీ, రోగాలతో కానీ వచ్చిన వాళ్ళకి మంచి జరగడానికే మేము తప్పించి చేసాం. బట్ అంటే మీరు ఎక్కడ అసలు ఏ అఖాడా నుంచి వచ్చారు? అఘోరి అఖాడా ఎక్కడ? వారణాసి అఘోరి కినారం పరంపర మాది. మా గురువుజీ మణికందన్ అఘోరి. మీరు యూట్యూబ్ లో కానీ అక్కడ మణికందన్ అఘోరి యూట్యూబ్ అఘోరిలో చూసుకోండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. తొందరలో నాకు 3 months మహామండలేశ్వర్ కూడా వస్తుంది. అంటే ఆంధ్రకి. రాజేష్ నాథ్జీ అఘోరిని కూడా అడిగాం, అసలు మీరు అఖాడాలో లేరు, వాళ్ళు ఫేక్ అఘోరాలు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు చెప్పుకునే వాళ్ళు 100 మంది చెప్తారండి. రాజేష్ నాథ్ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది. ఓకేనా? వాళ్ళు చెప్పడానికి ఏంటంటే మా గురువు గారికి వాళ్ళకి చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మేము అఘోరి అంటాం, వాళ్ళు ఏమంటారు మేము సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఏదో అని చెప్తుంటారు. ఇవన్నీ వైరల్ కావడానికి నేను ఇష్టపడట్లేదు. రాజేష్ నాథ్ గారు ఏమైనా చెప్పుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నా ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఫేక్ అయితే మాత్రం ఒకటే. మీరు కూడా రిజిస్టర్డ్ పరంపర, మేము అఘోరి పరంపర. ఆయన నల్ల బట్టలు వేస్తారు, మేము ఎర్ర బట్టలు వేస్తాం. మీరు పూజలో నల్ల బట్టలు వేసుకున్నారు. గ్రహణం కాబట్టి కంపల్సరీ మేము వేయాలి. గ్రహణం రోజు మేమైనా సరే ఎవరైనా సరే నల్ల బట్టలు వేస్తారు. అది ఒక రూల్ అనుకోండి, అది ఒక ప్రాసెస్. అంటే ఇక్కడ అసలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతానికి రావడానికి మేము కారణం, ఇక్కడ కాళీ కాలభైరవ విగ్రహం పెట్టుకుంటాం అని చెప్పి కృష్ణారెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన ఇస్తానన్నారు. ఆ ప్లేస్ లో శుభ్రం చేసి చెప్పారా ఈ పూజ జరిగేది? పూజ అని చెప్పాము. ఆయనకి ఇవన్నీ తెలియదు. ఆయన వస్తానన్నారు. ఆయన యాక్చువల్లీ ఆయనకి ఏదో పని ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరో డేట్ ఉన్నారని చెప్పి రాలేకపోయారు. ఎంతమంది పాల్గొన్నారు ఈ పూజ? ఇద్దరమే. ఒక అబ్బాయి, ఈ అబ్బాయిను మా అబ్బాయి హెల్ప్ చేశారు. అంటే ఆ కట్టెలు అవన్నీ ఆరిపోకుండా కట్టెలు పెడతానికి 4 మాత్రమే ఉన్నాం. అది కూడా ఊర్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకొని ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి నేను క్షమాపణ చెప్తూ, ఇది శక్తి పూజే కానీ ఎటువంటి చేతబడి పూజ కానీ ఎటువంటి ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే పూజ కాదు. ఇది మేము పరంపరగా వస్తున్నది. మేము ఈ ఏరియాకి ధ్యానం పోసి
మా శక్తిని ధ్యానం పోసి ఇది ఒక పవిత్ర స్థలంలా చేయాలని చేసిందే కానీ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే మీరు మిమ్మల్ని అడగాలని కదా అనగా భావించద్దు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరీల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. మీరు కూడా అక్కడ సాధన చేశారా తెలీదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు, పూజ చేస్తే స్థానికులు ఏమనుకుంటారు చెప్పండి? స్థానికులు భయాందోళన పోగొట్టాలని మేము వచ్చామండి. ఈ చేతబళ్ళు ఇవన్నీ ఉంటారు కదా, ఇవన్నీ అఘోరీలే చేస్తారు, అఘోరీలు శ్మశానంలో ఉంటారు అనేది అది తీసేయాలనే బాధ్యతతో మేము వచ్చాం. మా పరంపర అందుకే ఉంది. చేసిన పూజల వల్ల ఇంకా భయం పెరిగింది, అంటే జనానికి భయం పెరిగింది. అది మనం ఎవరికి చెప్పకుండా చేయడం వల్లే భయం పెరిగింది. అది నా తప్పు. చెప్పి చేసి ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇది ఒక మంచి వైరల్గా అయ్యేది, శుభవార్తలుగా జరిగేది. వేరెవరో టెంపుల్ ఇదిగో పలానా శివాలయంలో ఇంత మంచి పూజలు చేశారని ఆ రకంగా వైరల్ అయ్యేది. చెప్పకుండా చేయబడంతో మేము ఏదో చేతబడులు చేస్తున్నాం అని చెప్పి ఈ రకంగా వైరల్ అయింది. దీనికి నేను మళ్ళీ శివారెడ్డిపాలెం ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను. సరే, మీకు నచ్చలేదు కాబట్టి ఏంటి ఈ సాధన ఇంకా కొనసాగిస్తారా? ఇక్కడే ఉంటారా? స్థానికంగా ఉండి పూజలు నిర్వహించేటటువంటి అవకాశం ఉందా? లేకపోతే ప్రజలు ఓకే అంటే మేము అక్కడ కాళీ కాలభైరవ విగ్రహం పెడతాం. అది వాళ్ళ మద్దతుతో జరిగితే ఓకే, దాన్ని ముందుకు కానిస్తాం. కానీ ఇవన్నీ శక్తి పూజలు గ్రహణంలోనే అవుతాయి. మామూలు హోమాలు మాత్రం రోజు జరుగుతుంది. రోజు ప్రజలు పాల్గొవచ్చు. వాళ్ళ ఇతి బాధలు కానీ, రోగ బాధలు కానీ, ఇంకోటి ఏదైనా ఆర్థిక బాధలు కానీ అలాంటివన్నీ పూజల ద్వారా, హోమం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం. అంతేగాని చేతబళ్ళు చేయడాలు ఇవన్నీ వేరే మాటలు మాత్రం మాకు లేదు. ఆ పరంపరలో ఊళ్ళో లేదు. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. 10 ఏళ్ళ నుంచి. కాశీ, తిరుచానపల్లి మా గురువు గారిది మెయిన్ ఆశ్రమం. ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఏదైనా ఆశ్రమం ఇక్కడ లోకల్? గుంటూరే. నాకు ఎస్వీఎన్ కాలనీ చివరిలో నేతాజీ నగర్లో ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ సాధన చేసుకుంటాం. రోజు నైట్ వెళ్ళి తెల్లవారుజాము 4 ఇంటికి వస్తాం. ఇప్పుడు ఈ టేక్ ఓవర్ తీసుకున్నాం కాబట్టి ఆ హోమాలు ఏదో ఇక్కడ చేస్తున్నాం, ఈ శక్తి పెరగాలని చెప్పి. అసలు ఈ అఘోరీ దానికి రాకముందు ఏం చేసేవాళ్ళని? నేను చిన్న రియల్ ఎస్టేట్ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేసేవాడిని. ఇక్కడ గుంటూరులోనే. ఇప్పటి నుంచి అశ్విన్ కాలనీలో ఉంటుంది? లేదు, అది మన పాత గుంటూరు వైపు ఉండేవాడిని. పాత గుంటూరు మన రెడ్డి ఇది రంగబొమ్మ సెంటర్లో. అంటే ఈ శ్రీనివాస్ డిడి అనేది అసలు పేరా లేకపోతే ఇక్కడికి అసలు పేరే? మేము అఘోరి అని ట్యాగ్ పెట్టుకోలేదు. ఓన్లీ నా పేరు దుర్గా దాసుపత్రి దుర్గా శ్రీనివాస్, నా పేరు శ్రీనివాస్ డిడి అని పెట్టాం. గుంటూరు స్థానికులే గుంటూరు. అక్కడ ప్రాక్టీస్ చేసి నాన్నగారిది తాడపల్లిగూడెం. ప్రజలకైతే మీరు హామీ ఇస్తున్నారు దీనివల్ల ఎలాంటి ఎవరైనా సరే ఈ చిన్న గీత పడినా కూడా దానికి నేను రాత్రి కూడా ప్రజల ముందు చెప్పాను. ఇక్కడ రెడ్డిపాలెం శివార్లు అందరూ చెప్పాను. దీనివల్ల మీకు ఏదైనా భయాలు ఉందన్నా కూడా నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, కోయొచ్చు కూడా, మీకు ఆ రైట్స్ ఇస్తున్నాను. కానీ దీనివల్ల మీకు మంచే జరిగిద్ది కానీ చెడు ఏ మాత్రం జరగదు. ఇది నమ్మండి అంతే. ఇది ప్రధానంగా కూడా ఈ చంద్రగ్రహణం పూజలకు సంబంధించినటువంటి దానిపైన అయితే ప్రస్తుతం శ్రీనివాస్ అఘోరి కానీ శాలిని కానీ క్లియర్గా చెప్తున్నారు. మేము ప్రజలకు ఇంటిమేట్ చేయకుండా చేసి ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మంచి జరగాలి, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ శివాలయానికి సంబంధించినటువంటి చేయాలనే ఉద్దేశంతో చేసామనే విధంగా చెప్తున్నారు. అయితే 10 ఏళ్ల నుంచి కూడా ఈ అఘోరి సాధన చేస్తున్నట్టు శ్రీనివాస్ చెప్తున్నారు. ఇక్కడే ఆశ్రమం ఉంది, అక్కడే సాధన చేసుకుంటూ ప్రస్తుతం ఈ ప్రాంతాన్నంతా తీసుకొని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రజలకి కాలభైరవ విగ్రహాన్ని కూడా స్థాపించాలనే విధంగా నిర్ణయం తీసుకున్నామనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది శ్రీనివాస్కి సంబంధించినటువంటి అఘోరి ఐడి కార్డు అయితే దీంట్లో శ్రీ జై అఘోరి కాల్ తిరుకోవలి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఇదేంటండి? ఆర్యమంగళం తిరుచి అంటే అక్కడ తమిళనాడులోనా? ఓకే, ఇది తమిళనాడు. ఇది ప్రస్తుతం తమిళనాడుకి సంబంధించినటువంటి అంశం లాగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది ప్రస్తుతం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది క్లియర్గా రిజిస్టర్డ్ అని చెప్తున్నారు వీళ్ళు. దీని వెనక QR కోడ్. ఇది అంతా గుంటూరు, అంటే ఇదంతా మనం ఏదో ఒక ఎంప్లాయ్ ఐడి కార్డు లాగా ఉంది అంతా కూడా. ఇది అయితే ప్రస్తుతం రాజేష్ నాథ్ అఘోరితో కూడా మనం మాట్లాడాం. వీళ్ళకి మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే రాజేష్ నాథ్ అఘోరితో మేము టచ్లో ఉన్నాం, మేము కూడా మణికంఠన్ అని, అంటే కాశీలో ఉండేటటువంటి మణికంఠన్ అనేటటువంటి అఘోరి మాకు గురువు అనే విధంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ పూజలు ఏంటి అనేది కూడా నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రగ్రహణం పూజల పేరుతో పూజలు చేస్తున్న అఘోర శ్రీనివాస్ అలాగే అఘోరి
షాలినికి సంబంధించి కూడా అక్కడ స్థానికులు తీవ్ర భయాందోళనతోటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు శ్రీనివాస్ పోలీస్ వ్యాన్ లో పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. అయితే చంద్రగ్రహణంకి సంబంధించిన పూజలు మాత్రమే చేశాము, ఎవరికి హాని కలిగించే పూజలు చేయలేదు, మంచి చేసే పూజలు మాత్రమే చేశామంటూ కూడా అఘోరా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ముందు వాళ్ళ సామాన్లు